తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నారు. రాష్ట్ర చీఫ్ పదవి కోసం నలుగురు లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు ప్రెసిడెంట్ పదవిని బీసీ లీడర్ కు ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు కమలం పెద్దలు రూట్ మార్చారా? తమ రాజకీయ అవసరాలు తీర్చే లీడర్ కోసం అన్వేషణ చేస్తున్నారా? మరి పార్టీ ప్రెసిడెంట్ రేసులోకి కొత్తగా వచ్చిన ఆ ఇద్దరు కొత్త లీడర్లు ఎవరు? దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దాంతో నేషనల్ ప్రెసిడెంట్తో పాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. అటు తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీసీ నేతకు రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మరో ఇద్దరు కొత్త నేతలు రేసులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపిస్తుండటంతో ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవిని బీసీ నేతకు ఇస్తారని టాక్ వినిపించింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర చీఫ్ పదవిని బీసీ నేతకిచ్చింది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. దాంతో కమలం పార్టీ కూడా బీసీ నేతకి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తున్నారని టాక్ వినిపించింది. దాంతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర చీఫ్ పదవి ఖాయమని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి వలస రావడంతో సీనియర్లు అడ్డు చెప్పినట్టు తెలిసింది. దాంతో ఈటెల రేసులో కాస్త వెనకబడ్డారు. కానీ రేసులో మాత్రం ఉన్నారు. అటు బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ కల్పించడంతో ఆయన కూడా బిజీ అయిపోయారు. కానీ మరోసారి అవకాశం కల్పిస్తే తన సత్తా చూపుతానని చెబుతున్నారు. ఇలా పార్టీ ప్రెసిడెంట్ రేసులో నలుగురు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీ పొలిటికల్ అవసరాలు తీర్చే నేతకే రాష్ట్ర చీఫ్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం నలుగురు ఎంపీల పేర్లను సీరియస్ గా పరిశీలిస్తోందట. అయితే ఇన్నాళ్లుగా బీజేపీకి బలమైన వాయిస్ గా నిలబడుతున్న ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్లో ఎవరో ఒకరికి పార్టీ చీఫ్ పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు అధికార పార్టీని ఇబ్బంది పెడుతూనే బీజేపీ ప్రాధాన్యత ప్రజలకు వివరిస్తున్నారట. ఇద్దరు నేతలు కూడా మంచి వక్తలు కావడంతో ఒకరికి అవకాశం ఇస్తే పార్టీకి మరింత లాభం జరుగుతుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ధర్మపురి అరవింద్ కరుడు గట్టిన బీజేపీ వాది. ఆయన తొలి నుంచి కమలం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన ఆయన నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చి తిరుగులేని లీడర్ అనిపించుకున్నారు. పసుపు బోర్డు విషయంలో ధర్మపురి అరవింద్ శ్రమను ప్రధాని మోదీ స్వయంగా అనేక సార్లు పొగిడారు. అంతేకాకుండా నిజామాబాద్ అభివృద్ధి కోసం అరవింద్ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మరోవైపు ఎంపీ రఘునందన్ రావు సైతం కమలం పెద్దలకు కొద్ది కాలంలోనే చాలా దగ్గరయ్యారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రఘునందన్ రావు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలతో కమలం పార్టీ పెద్దలకు తన సత్తా చూపించారు. ఆ తర్వాత మెదక్ ఎంపీగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. అయితే రఘునందన్ రావుకు అడ్వకేట్ గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన గొప్ప వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు లీడర్లు కూడా బలమైన వాయిస్ ఉండడంతో పార్టీ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బీసీ ఎజెండాతో ముందుకు వెళ్తూనే అధికారంలోకి రావడం ఎలా అనే కోణంలో కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవిని కట్టబెట్టారు. అటు ఈటెల రాజేందర్ కు ఎంపీ పోస్ట్ ఇచ్చారు. అవసరమైతే బీసీ లీడర్ కు మరేదైనా పదవి ఇచ్చే ఆలోచన సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా తన రాజకీయ అవసరాలు తీర్చే లీడర్కే పార్టీ చీఫ్ పదవి ఇచ్చే ఆలోచనలో మాత్రం ఎక్కడా తేడా లేదని పార్టీ పెద్దలు మాత్రం చెప్పడం ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.